हनुमद्बलवानल स्तोत्र महामन्त्रस्य श्रीरामचन्द्र ऋषिः श्रीबलवानल हनुमान् देवता मम समस्त रोग प्रशमनार्थम् आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं समस्त पापक्षयार्थं श्री सीतारामचन्द्र प्रीत्यर्थं हनुमद्बलवानल स्तोत्र जपं करिष्ये। భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతానికి నేను మూసాపేటలో ఉన్నాను. ఇక్కడ భక్త ఆంజనేయ స్వామి వారి దేవాలయం దగ్గర నుంచి స్వామివారి ఊరేగింపు ఉత్సవం అన్నది మరి కాసేపట్లోనే మొదలవుతుంది. మనందరికీ తెలుసు, చైత్ర పౌర్ణమి అంటే ఈ తిథికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. కానీ ప్రప్రథమంగా ఆంజనేయ స్వామి యొక్క విజయోత్సవం మనకి గుర్తుకు వస్తుంది. మరి ఆ విజయోత్సవం సందర్భంగా ఇక్కడ ఈ ఆలయం దగ్గర నుంచి మనం చూస్తున్నాము, ఎంతో దివ్యమైన స్వరూపం ఆంజనేయ స్వామి స్వరూపాన్ని పట్టుకుని ఈ ఊరేగింపు అన్నది మరి కాసేపట్లోనే మొదలవుతుంది. అలాగే ఇక్కడి నుంచి మొదలైన ఊరేగింపు ఇది మనకి రామ్ మందిరం గౌలిగూడ అక్కడ వరకు వెళుతుంది. అక్కడ మళ్ళీ స్వామివారు విశేషమైన పూజలు అందుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి తాడ్బండ్ ఆంజనేయ స్వామి ఆలయం వరకు వెళుతుంది. ఇలా ఈ ఊరేగింపు కేవలం ఉదయం మాత్రమే కాదు, సాయంత్రం కూడా జరుగుతుంది. బజరంగ్ దళ్ వారి ఆధ్వర్యంలో జరిగే ఈ వైభవం మనం కూడా చూసేద్దాం. మరి కాసేపట్లోనే ఈ ఊరేగింపులో మనం కూడా, ఇంకా చెప్పాలి అంటే ఈ విజయోత్సవంలో మనం కూడా పాలు పంచుకుందాం. రండి. గౌలిగూడలో ఉన్న రామ్ మందిర్లో ప్రస్తుతానికి మనం ఉన్నాము. ఇది చాలా పురాతనమైన ఆలయం. అయితే ఈ ఆలయ వైభవం గురించి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు పాండురంగ దీక్షితులు గారు. నమస్తే అండి. జై శ్రీరామ్ అండి. ఈ ఆలయం వచ్చేసి దాదాపు 150 ఇయర్స్ పాత ఆలయం అండి. ఇది ఇక్కడ స్టార్టింగ్లో రామాలయం ఉండేది. ఆ తర్వాత మెల్లగా ఒకటి దేవాలయము ఇక్కడ స్థాపించబడింది. తర్వాత లక్ష్మీ పద్మావతి, బాలాజీ స్థాపించారు. ఇక్కడ ఏంది అని అంటే, ఈ గుడిలో స్పెషాలిటీ ఏంది అని అంటే, స్వయంగా పాండురంగ దేవుడు ఇక్కడ వచ్చి ఒక భక్తునికి దర్శనం ఇచ్చారు. వాళ్ళది పాదుక ఇప్పటికీ కూడా ఇక్కడ అచ్చు ఉంది పాదుకది, మీరు అది చూడవచ్చు. మళ్ళీ ఇది చాలా, ఇంకోటి వచ్చేసి ఏంది అని అంటే, ఈ టెంపుల్ స్పెషాలిటీ ఆంజనేయుల స్వామికి ఇది దక్షిణముఖ ఆంజనేయుల స్వామి ఉన్నారు ఇక్కడ. ఇది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అడ్డంకలు రాకుండా ఇక్కడి నుంచి తాడ్బన్కి వెళ్ళే జులూస్లో అడ్డంకలు రాకుండా ఇక్కడ హోమం చేసి ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. మళ్ళీ వచ్చేసి సిటీలో ఉన్న అన్ని దేవాలయం నుంచి ఇక్కడ వచ్చి ఇక్కడ టచ్ చేసి ఇక్కడి నుంచి తాడ్బన్కి వెళ్తాయి. విజయోత్సవం దిగ్విజయంగా పూర్తి కావాలి అంటే మధ్యలో ఆ ప్రయాణంలో స్వామివారు ఆ ఊరేగింపులో భాగంగా కొన్ని ఆలయాలకి అలా వస్తూ ఉంటారు. అందులో చాలా ముఖ్యమైనది ఈ గౌలిగూడలో ఉన్న రామ మందిరం. ఎందుకు అంటే ఇక్కడ ఈ ఆలయానికే ఎక్కడెక్కడి నుంచో, అంటే మన ఊరు నుంచి ఊరేగింపుగా ఆంజనేయ స్వామి స్వరూపాలు విభిన్న ప్రదేశాల నుంచి వచ్చినప్పుడు గౌలిగూడ రామ్ మందిరం దగ్గరికి వచ్చి ఇక్కడ ఆగి, ఇక్కడ ప్రత్యేకించి ఈరోజు ఒక యజ్ఞం అన్నది జరుగుతుంది. ఆ యజ్ఞాన్ని వీక్షించి, లేకపోతే యజ్ఞం అయిపోయినా కూడా అక్కడ స్వామివారి యొక్క దర్శనం చేసుకుని అప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి
తాడ్బండ్కు వెళ్ళడం జరుగుతుంది. ఇలా మన ఊరు నుంచి అంటే ఈ జంట నగరాలలో ఎక్కడి నుంచి హనుమత్ స్వరూపాలు అన్నవి బయలుదేరినా గౌలిగూడకు వచ్చి రామ మందిరానికి వచ్చి ఇక్కడ నమస్కారం చేసుకుని పూజలు చేసుకుని అప్పుడు మళ్ళీ స్వామివారు బయలుదేరుతారు అక్కడ తాడుబండ ఆంజనేయ స్వామి ఆలయం వరకు. అది ప్రత్యేకత. ఇక చైత్ర పౌర్ణమి రోజే ఈ విజయోత్సవం అన్నది ఎందుకు చేసుకుంటారు, దీనికి సంబంధించి కూడా పరాశర సంహితలో మనకు ఒక విషయం ఉంటుంది. చైత్ర పౌర్ణమి రోజే రాముల వారు ఆంజనేయ స్వామిని దగ్గరికి తీసుకుని, అంటే అప్పటికే పట్టాభిషేకం అయిపోయింది, వానర సైన్యము అలాగే సుగ్రీవుడు విభీషణుడు ఇలా కొంతమంది వచ్చారు కదా, వాళ్ళందరికీ కానుకలు ఇచ్చి ఎంతో చక్కగా ప్రేమగా వాళ్ళని మళ్ళీ తిరిగి పంపిస్తున్నారు. ఆంజనేయ స్వామి విషయానికి వచ్చేటప్పటికి స్వామివారు అంటారట, ఆంజనేయ నీకు నేను ఏ బహుమతి ఇవ్వగలను, అసలు నీకు నన్నే నేను సమర్పించుకుంటున్నాను, ఎందుకంటే ప్రకృతిలో ఏ పదార్థం ఇచ్చినా కూడా అది సరిపోదు నువ్వు చేసిన సహాయానికి, వాస్తవానికి నీ వల్లే ఈ విజయం అన్నది కలిగింది అంటూ ఎంతో గర్వంగా ప్రేమగా చెప్తూ ఆంజనేయ స్వామిని కౌగిలించుకున్నారు. ఇంతేకాకుండా అయోధ్యలో ఒక ఉత్సవం అన్నది ఏర్పాటు చేశారట, దాన్ని విజయోత్సవం అని అంటారు. ప్రప్రథమంగా రాముల వారే ఈ ఉత్సవాన్ని నిర్వహించారు. ఎందుకు అంటే ఆంజనేయ స్వామికి కృతజ్ఞత చెప్తూ అలాగే ప్రేమ చాటి చెప్పి, ఆంజనేయ నీ వల్లే, నీ బలం వల్లే, నీ శక్తి వల్లే విజయం అన్నది కలిగింది అని తను మాత్రమే అనుకోకుండా అయోధ్య నగరంలో ఒక పండుగ వాతావరణం అన్నది రాముల వారు అక్కడ ఏర్పాటు చేశారు. ఆ తిథి చైత్ర పౌర్ణమి అని అంటారు. కాబట్టి అప్పటి నుంచి వచ్చిన ఆచారం చైత్ర పౌర్ణమి రోజు విజయానికి సంకేతం అంటే ఆంజనేయ స్వామి, బలానికి సంకేతం ఆంజనేయ స్వామి. అటువంటి ఆంజనేయ స్వామి యొక్క మూర్తులను అలా చక్కగా విజయోత్సవం అనేటట్టుగా అలా ఊరేగింపు జరగడం అన్నది మొదలైంది అని పరాశర సంహితలో మనకి చెప్తారు. అందుకే మన జీవితంలో కూడా మనం ఒడిదుడుకులు లేకుండా అన్ని బలహీనతల్ని కూడా తట్టుకుంటూ ముందుకి వెళ్ళాలి, విజయాన్ని పొందాలి అంటే ఆంజనేయ స్వామి యొక్క ఈ ఊరేగింపు కార్యక్రమంలో ఖచ్చితంగా మనం పాలు పంచుకుని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్, జై సీతారాం, 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 జై సీతారాం.